రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వాసుదేవ్ రాయల్ జన్మదిన వేడుకలు శనివారం తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆయన్ను పలువురు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులతో పాటు స్నేహితులు, సన్నిహితులు, కాపు సంఘం నేతలు వాసుదేవ్ రాయల్ను స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరికొంతమంది ఆయన కార్యాలయంలో భారీ కేకును తోట వాసుదేవ్ రాయల్ చేతుల మీదుగా కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్ మినీ రవినాయుడుతో పాటు శ్రీ తాతయ్యకుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ సూరా మోహన్ ప్రసాద్, సీను రాయల్, చిన్నంగారి మురళి, బాబు, శ్రీధర్, రంజిత్, నితిన్, పవన్, నాగార్జున, మధు, భరత్, హర్ష, వినయ్ చౌదరి, బర్కత్, సుధీర్ స్నేహితులు పాల్గొన్నారు. రుయా వద్ద అన్నదానం రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ్ రాయల్ పుట్టినరోజును పురస్కరించుకుని రుయా ఆసుపత్రి వద్ద వాసుదేవ్ రాయల్ స్నేహితులు, సన్నిహితులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వాసుదేవ్ రాయల్ చేతుల మీదుగా ప్రారంభించారు. సుమారు 1000 మంది పేదలకు, నిరాశ్రయులకు, రోగులకు అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తాతయ్యకుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ తోట వాసుదేవ్ రాయల్ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్త నాయకుడిగా ఎదిగి నేడు రాష్ట్ర స్థాయిలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్నారని, భవిష్యత్తులో ఆయన రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో చేరుకుల నితిన్, శ్రీనివాస్, రంజిత్ కుమార్, మధు, పవన్, హర్ష, భరత్, సోము, గంగాధర్, సతీష్, నవీన్, తోట హర్ష, తోట మధు తదితరులు పాల్గొన్నారు.